హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీళ్ళొచ్చేసి ఏంది అంటే ప్రెజెంట్ వచ్చేసి యూకే గవర్నమెంట్‌కి సంబంధించింది ఏందంటే, వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి ఈ ఫ్రీ బాలెట్ వీసా అనేది మనకు ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. సో, దాంట్లో ఏందంటే మనం అప్లై చేసుకోవాలి. మనం ఇండియన్స్ కాబట్టి వేరే వేరే కంట్రీస్ కూడా చాలామంది అప్లై చేసుకుంటారు. అలా అప్లై చేస్తే ఏందంటే మనకు 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఇస్తారు. ఆ 2 ఇయర్స్‌లో ఏందంటే మనం యూకే వెళ్లి వర్క్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే రావచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, ఈ ప్రాసెస్ చేయడానికి మీకు డెఫినిట్‌గా 3 థింగ్స్ అయితే కావాలి. ఒకటైతే మెయిల్ ఐడీ కావాలి. ఎందుకంటే మెయిల్‌కి ఓటీపీస్ అంతేకాకుండా ఏందంటే, మీ అప్లికేషన్ అనేది సక్సెస్ అయ్యిందా లేదా అని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు మెయిల్ త్రూయే తెలుస్తుంది. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏందంటే, మీకు ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. సో, డిగ్రీ కంప్లీట్ అయితేనే మీరేందంటే అక్కడ వెళ్ళడానికి ఆపర్చునిటీ అంటే అప్లై చేయడానికి డిగ్రీ అవసరం లేదు. బట్ అప్లై చేసిన తర్వాత ఒకవేళ మీరు సక్సెస్ అయితే మీరు వెళ్ళాలి అనుకుంటే డెఫినిట్‌గా డిగ్రీ అయితే కావాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏందంటే పాస్‌పోర్ట్ కావాలి. ఓకేనా? ఇక్కడేందంటే పాస్‌పోర్ట్‌కి సంబంధించిన ఫోటోస్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోస్ అండ్ నంబర్ కూడా. ఇక్కడేందంటే ఫోటోస్ వచ్చేసి ఫ్రంట్ ఫోటో, బ్యాక్ సైడ్ ఫోటో. అంటే పాస్‌పోర్ట్‌లో మన ఫోటో కింద కొన్ని డీటెయిల్స్ ఉంటాయి గదా! ఆ ఒక్క ఫోటో ఉండాలి. అంతేకాకుండా బ్యాక్ సైడ్‌లో మన అడ్రెస్ ఉంటుంది గదా! అది కూడా ఫోటో ఉండాలి. ఓకేనా? ఒక్కొక్కటిగా మీరు అప్‌లోడ్ చేసినా ప్రాబ్లమ్ ఉండదు. 2 కలిపి ఒక పీడీఎఫ్ అనేది ఫార్మాట్ చేసి దాన్ని అప్‌లోడ్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? సో, దాన్ని ఈరోజు ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలని చెప్పేసి ప్రతీది కూడా నేను క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు అని చెప్పేసి నేను అనుకున్నా. అందుకని నేను ఒక డెడికేటెడ్ వీడియో చేద్దామని చెప్పేసి నేను చేసిన ప్రాసెస్ అంతా కూడా నేనైతే క్లియర్‌గా అయితే రికార్డ్ చేయడమే జరిగింది. దాన్ని ఇప్పుడు నేను క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో, క్లారిటీ ఒకసారి వినండి. విన్న తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ వింటూ మీరైతే ప్రాసెస్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇదొచ్చేసి ప్రెజెంట్ ఈ ఫిబ్రవరి 18థ్, 2025లో స్టార్ట్ అయింది. అండ్ ఫిబ్రవరి 19థ్, 2025లో ఎండ్ అవుతుంది. ఓకేనా? అంటే ఇది ఫిబ్రవరి 19థ్‌కి ఈ వీడియో వస్తుంది కాబట్టి ఈ 2 డేస్‌లో నేనైతే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, తర్వాత మనకు వితిన్ 2 వీక్స్‌లో రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఇప్పుడే గాదు. సో, మీకు 26లో గాని, 27లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో, డెఫినిట్‌గా ఈ వీడియోని లైక్ చేస్తే కొత్త వాళ్ళకి ఎవరైతే మనకు మళ్ళీ అప్లై చేసుకునే వాళ్ళకి డెఫినిట్‌గా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. దానికోసం ఏందంటే సింపుల్‌గా మన మొబైల్‌లో వచ్చేసి క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అండ్ ల్యాప్‌టాప్‌లో గాని, పీసీలో కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ సెర్చ్‌లో వచ్చేసి మీరు యూకే ఇమిగ్రేషన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఏందంటే మనకి ఇది ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది కదా! ఫస్ట్ వెబ్‌సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్‌గా ఏందంటే కిందికైతే స్క్రోల్ చేయండి. సో, కిందికి స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లారిటీ ఏందంటే ఇండియా అని చెప్పేసి కనిపిస్తుంది అక్కడ మీకు. ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎంటర్ బాలెట్ ఉంది కదా! ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మనకు ఈ విధమైన టైమ్ ఫ్రేమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, కొంచెం టైం తీసుకుంటుంది. సో, మీరు సింపుల్‌గా ఏందంటే రీసెంట్‌లో పెట్టేసుకొని మీరు వేరే అప్లికేషన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఏందంటే చెక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకైతే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత నాకైతే ఇంకో 1 మినిట్‌లో అయితే ఇది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. వితిన్ 1 మినిట్‌లో. ఫైనల్‌గా వచ్చేసి ఏందంటే 1 ½ అవర్ వెయిట్ చేసిన తర్వాత నాకైతే రావడం అయితే జరుగుతుంది. ఒక 4-5 సెకండ్స్ వెయిట్ చేయండి. సో, కంప్లీట్ ఈ విధంగా రీడైరెక్ట్ అయిపోతుంది. సో, మీరేం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా కిందకి స్క్రోల్ చేసి క్రియేట్ అకౌంట్ ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. కింద సైన్ ఇన్ ఉంటుంది. అది మనకు అవసరం లేదు. సో, ఫస్ట్ మనం క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకేందంటే ఇంకో ఇంటర్ఫేస్ వస్తుంది ఈ విధంగా. వచ్చిన తర్వాత సింపుల్‌గా మీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరైతే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇంకో ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడొచ్చేసి ఏందంటే ఫస్ట్ మన నేమ్ ఎంటర్ చేయండి. అండ్ సెకండ్‌లో వచ్చేసి మన సర్‌నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్‌గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంకో ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడొచ్చేసి ఏందంటే మన ఇండియా నేషనాలిటీ కాబట్టి మనకి ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే మళ్ళీ మనకు ఇంకో ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడొచ్చేసి ఏందంటే పాస్‌పోర్ట్ నంబర్ ఎంటర్ చేసి కింద ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకేందంటే పాస్‌పోర్ట్ యొక్క ఎక్స్‌పైరీ డేట్ అడుగుతుంది. ఎక్స్‌పైరీ డేట్ మన పాస్‌పోర్ట్‌లో ఉంటుంది. సింపుల్‌గా ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంకో ఇంటర్ఫేస్ వస్తుంది. ఇదేంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, క్లారిటీ ఒకటి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత అయితే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడేందంటే మన యొక్క ఈమెయిల్ అడ్రెస్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే మన ఈమెయిల్ ఐడీకి ఒక ఓటీపీ వస్తుంది. మన మెయిల్ ఐడీ ఓపెన్ చేసుకొని ఆ మెయిల్ తీసుకొచ్చి ఓటీపీని తీసుకొచ్చి ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. సో, సింపుల్‌గా ఏందంటే నో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకి మనం యాక్సెస్ ఇవ్వట్లే కాబట్టి. ఓకేనా? సో, ఇప్పుడేందంటే మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో ఏందంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అయితే ఉంటాయి. ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి.
చేసుకోండి. అవి మీయేనా కావా? మీరిచ్చినయి కరెక్టా కాదా? అని చెక్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా ఏందంటే కిందికి స్క్రోల్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా? అవసరమైతే ఇవన్నీ కూడా డీటెయిల్స్ కూడా స్క్రీన్‌షాట్ అయితే తీసి పెట్టుకోండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ అనే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం అప్లై చేయాలి. సో దానికోసం సైన్ ఇన్ అవ్వాలి. ఓకేనా? ఇంతకుముందు సైన్ ఇన్ అనుకోండి డీటెయిల్స్ ఏం తెలియదు కాబట్టి సైన్ ఇన్ కాలేం. ఇప్పుడు ఏంటంటే సైన్ ఇన్ కావాలి కాబట్టి మనం పాస్‌పోర్ట్‌తో అయినా కాబట్టి పాస్‌పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత మన పాస్‌పోర్ట్ నంబర్ ఇవ్వాలి. ఓకేనా? పాస్‌పోర్ట్ నంబర్ ఇచ్చేసిన తర్వాత సింపుల్‌గా ఏందంటే మనం ఏందంటే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని సింపుల్‌గా ఏందంటే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మన కింద ఏందంటే మన మెయిల్ ఐడీ కనిపిస్తుంది. దాని కింద కంటిన్యూ ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే ఆ మెయిల్ ఐడీకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది క్లారిటీగా ఎంటర్ చేసుకొని సింపుల్‌గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ సింపుల్‌గా ఏందంటే స్టార్ట్ అప్లికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే మన అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఏందంటే కొన్ని స్టెప్స్ అయితే వస్తాయి. మనకి ఈ విధంగా వచ్చేసి మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఈ స్టెప్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలి. టోటల్‌గా 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇవి కంప్లీట్ చేసిన తర్వాతనే మనమైతే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో మన డీటెయిల్స్ కానీ, పాస్‌పోర్ట్ సంబంధించిన ఫోటోస్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో క్లారిటీగా చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ అయితే ఉంది కదా! మనకు ఏందంటే ఐడెంటిటీ అండ్ కాంటాక్ట్ అని చెప్పేసి దాని కింద ఉంది కదా! ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. సింపుల్‌గా మెయిల్ ఐడీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే మీరు అదే మెయిల్ ఐడీతో వెళ్తారని చెప్పేసి అడుగుతుంది. సో అవును కాబట్టి సింపుల్‌గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సింపుల్‌గా మనం ఏందంటే కిందికి స్క్రోల్ చేసుకుంటే ఏందంటే ఈ ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది సక్సెస్‌ఫుల్‌గా. ఓకేనా? ఇప్పుడు ఏందంటే సెకండ్ స్టెప్. సో దీనికోసం ఏందంటే దాని కింద కనిపిస్తున్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 18 ఇయర్స్ కన్నా ప్లస్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్‌గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే మనకేందంటే సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడొచ్చేసి థర్డ్ స్టెప్. దీంట్లో వచ్చేసి ఏందంటే మన పాస్‌పోర్ట్‌కి సంబంధించిన ఫోటోస్ గాని, పీడీఎఫ్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏందంటే ఈ విధమైన ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సింపుల్‌గా ఏందంటే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫోటోస్ గాని, జేపీజీ ఫైల్స్ గాని, పీడీఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఇవ్వచ్చు. సో ఇది అది అని చెప్పేసి ఎటువంటి రిస్ట్రిక్షన్ అయితే లేదు. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ఏందంటే అప్‌లోడ్ ఎవిడెన్స్ అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడ మనకేందంటే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకేందంటే ఇంకో ఇంటర్ఫేస్‌కి అయితే తీసుకెళ్తుంది. అక్కడేందంటే మన ఫైల్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ క్లారిటీగా కిందకి స్క్రోల్ చేస్తే ఏందంటే చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? క్లిక్ చేసుకుంటే మీడియా పిక్కర్ ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన గ్యాలరీకి తీసుకెళ్తుంది. లేకపోతే ఫైల్స్‌కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు మీ పాస్‌పోర్ట్‌కి సంబంధించిన ఫ్రంట్ ఫేస్ అంతేకాకుండా బ్యాక్ ఫేస్ అనేది మీరైతే ఫస్ట్ ఒకటైతే ఫ్రంట్ ఫేస్ అప్‌లోడ్ చేయండి. ఫ్రంట్ ఫేస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా ఫస్ట్ అప్‌లోడ్ చేయండి. ఓకేనా? అప్‌లోడ్ చేయండి. ఫస్ట్ రెండైతే అప్‌లోడ్ చేయడం కుదరదు. ఫస్ట్ ఒకటి అప్‌లోడ్ చేసిన తర్వాత మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ ఇదే ప్లేస్‌కొస్తుంది. అప్పుడేందంటే మనం ఇంకొకటి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకు రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫైల్ అనేది యాడ్ అయిపోయింది. కిందొచ్చేసి యాడ్ అనదర్ ఫైల్ ఉంది కదా! మళ్ళీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం 2 కూడా యాడ్ చేసిన తర్వాత సింపుల్‌గా ఏందంటే అప్‌లోడ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. ఈ విధమైన ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనకు 2 ఫైల్స్ కూడా కంప్లీట్‌గా యాడ్ అయిపోయినాయి కాబట్టి సింపుల్‌గా ఏంటంటే మనం కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో, ఇక్కడ ఏందంటే మనం కిందికైతే స్క్రోల్ చేసుకున్న తర్వాత సో, మనం 2 ఫైల్స్ యాడ్ చేసామని చెప్పి చూపిస్తుంది. సింపుల్‌గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది కదా! కన్ఫర్మ్ అండ్ అప్‌లోడ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఎవిడెన్స్ వచ్చేసి అప్‌లోడ్ అయిపోయిందని చెప్పేసి మనకు క్లారిటీగా మెన్షన్ చేశారు కదా! సో, కింద వచ్చేసి ఏందంటే సింపుల్‌గా మనం కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఏందంటే మనకి ఏదైతే ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా! సో, ఫైనల్‌గా ఫోర్త్ వచ్చేసి ఏందంటే సబ్మిట్ చేయాలి. సో, ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో, కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఏందంటే మనకి ఏందంటే అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఈ డీటెయిల్స్‌ని సింపుల్‌గా ఏందంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, మెయిన్‌లీ అవసరం లేదు. బట్ తీసుకోండి. సో, తీసుకున్న తర్వాత ఏందంటే కిందకైతే స్క్రోల్ చేసుకోండి. ఓకేనా? స్క్రోల్ చేసుకున్న తర్వాత కింద ఏందంటే కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఉంది కదా! ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటే ఏందంటే కంప్లీట్‌గా ఏందంటే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సబ్మిట్ అయిపోయింది. మన యూఏఎన్ నంబర్ అయితే ఉంటుంది. దీన్నైతే ఖచ్చితంగా స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, అవసరమైతే దీనికి సంబంధించిన మెయిల్‌లో కూడా మనకి యూఏఎన్ నంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, కింద వచ్చేసి కంటిన్యూ ఉంది కదా! కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసినామనుకోండి రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకేనా? సో, ఈ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది. వితిన్ 2 వీక్స్‌లో మనకు మెయిల్‌కి రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత ఏందంటే మన ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ డెఫినెట్‌గా మీకు హెల్ప్‌ఫుల్ అయితే వీడియోతో లైక్ చేయండి. డెఫినెట్‌గా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి.